ఈ హెచ్సియు 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూములను ప్రభుత్వం నా భూమే అని చెప్పేసి ప్రభుత్వం గుంజుకుంటున్నటువంటి వైనం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఈ హెచ్సియు స్కాలర్స్ ఉన్నారో కావచ్చు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ హెచ్సియు విద్యార్థులపైన లాఠీ ఛార్జీలు లేకపోతే వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం, వాళ్ళను అరెస్టులు చేసే ప్రయత్నం అయితే పోలీస్ యంత్రాంగం చేస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగం అంటే ఇక ప్రభుత్వం సంబంధించినటువంటి ఆదేశాల మేరకే మరి పోలీసు వాళ్ళు చేస్తున్నారు. దీంట్లో పోలీసు వాళ్ళది ఏదో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది అనడానికి కూడా లేదు. సో అసలు నిజాలు మాట్లాడుకుంటే కనుక ఒక్కసారి మనము గతంలోకి పోయి చూద్దాం. అదే హెచ్సియు యూనివర్సిటీకి రాహుల్ గాంధీ గారు పోయిండ్రు. ఎందుకు పోయిండ్రు? రోహిత్ వేముల హత్య జరిగినప్పుడు ఇది పక్క ఆర్ఎస్ఎస్ కుట్ర అని చెప్పి అక్కడికి పోయి అక్కడ మాట్లాడి ఆ రోహిత్ వేముల కుటుంబానికి వాళ్ళ మదర్కు అండగా ఉంటామని చెప్పేసి చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ మీకు నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ గారు క్లియర్గా ఈ హెచ్సియు భూముల విషయంలో హెచ్సియు విద్యార్థుల పైన లాఠీ చార్జ్ జరుగుతుంటే ఇప్పుడు మీకు కనబడతలేదా?